అట్లాంటిక్ ఓషన్ మధ్యలో ఒక గోస్ట్ షిప్ దొరికింది. కానీ భయపెట్టే విషయం ఆ షిప్ కాదు, అందులో ఉన్న మనుష్యులు. ఎందుకంటే వారంతా కూడా మాయమైపోయారు. కంప్లీట్ స్టోరీ కోసం వీడియో ఎండ్ వరకు చూడండి. 1872లో అట్లాంటిక్ ఓషన్లో ఫ్లోటింగ్లో కనిపించిన మేరీ సెలిస్టీ షిప్ దగ్గరికి మరో క్రూజ్ షిప్ వెళ్ళింది. వాళ్ళు షిప్లోకి ఎంటర్ అవ్వగానే ఆశ్చర్యపోయారు. కెప్టెన్ లేడు, కెప్టెన్ క్రూ కూడా లేదు, కానీ షిప్ మాత్రం సెయిల్ అవుతూనే ఉంది. తరువాత వాళ్ళు చూసింది ఇంకా క్రీపీగా అనిపించింది. ఫుడ్ అలాగే ఉంది, క్లాత్స్ కూడా అలానే ఉన్నాయి, మనీ కూడా అన్టచ్డ్గా ఉంది. కానీ పీపుల్ మాత్రం ఏమయ్యారో ఎవరికీ తెలియదు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు అని ఇన్వెస్టిగేట్ చేసే టైంలో చాలా థియరీసే బయటకు వచ్చాయి. క్రూ అంతా లైఫ్ బోట్లో పారిపోయిందా, పైరైట్స్ అటాక్ చేశారా, లేదా సముద్రం మధ్యలో ఏమన్నా జరిగిందా? 150 సంవత్సరాలు గడిచాయి, కానీ ఆ మనుషులు ఏమయ్యారో ఇప్పటికీ ఎవరూ కనిపెట్టలేకపోయారు. మేరీ సెలిస్టీ షిప్ వరల్డ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓషన్ మిస్టరీగా నిలిచిపోయింది. మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.